శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా మరో శ్లోకాన్ని చూద్దాం. లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్షకృతాకృతః చతురాత్మా చతుర్యూహ చతుర్ద్రంష్ట్రః చతుర్భుజః. లోకాధ్యక్షః లోకానికి అధ్యక్షుడైనవాడు. అధ్యక్షుడు అంటే సమన్వయం చేసేవాడు. మామూలుగా మనకు సభని నడిపిస్తూ ఉంటారు సభాపతి. అట్లాగే లోకానికి అధిపతి లోకాధ్యక్ష. సభని సమన్వయం చేస్తూ సాఫీగా ముందుకు తీసుకువెళ్ళేవాడు. స్పీకర్ అంటారుగా, స్పీకర్, లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్, శాసనసభ స్పీకర్. అట్లాగే లోకాధ్యక్ష లోకానికి ఒక స్పీకర్ అన్నమాట. అందరినీ సమన్వయం చేస్తూ అందరి యొక్క బాగోగులను వింటూ పరిశీలిస్తూ మొత్తం ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు లోకాధ్యక్ష. అధ్యక్షుడు సమర్థుడై ఉండాలి. అన్ని రకాల మనస్తత్వాలను సమన్వయము చేస్తూ అందరికీ సమాధానము చెబుతూ ఎవరు మనసు నొప్పించకుండా ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తాడో అట్లాగే లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులను సమన్వయము చేస్తూ బ్యాలెన్స్డ్, ఏ జీవికి హాని కలగకుండా, ఏ జీవికి తను విధించినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించే విధంగా అవకాశాన్ని కల్పిస్తూ మొత్తం విశ్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు లోకాధ్యక్ష. సురాధ్యక్ష. సురులు అంటే దేవతలు. అన్ని దేవలోకాలకు కూడా అధ్యక్షుడు ఆయనే. మనకు చతుర్దశ భువనాలు అని చెప్పేసి ఉన్నాయి. భూలోక, భూవర్లోక, సువర్లోక, జనోలోక, మహోలోక, తపోలోక, సత్యలోకాలు. కింద ఒక 7 లోకాలు ఉన్నాయి. పాతాళలోక వరకు, అతల వితల కుతల తలాతల రసాతల పాతాళ లోకాలు. మధ్యలో ఉన్నది మత్స్యలోకం. మత్స్యుడు అంటే మానవుడు. ఈ మానవ లోకం కాకుండా ఇతర లోకాల్లో కూడా ప్రాణులు ఉన్నాయి. అవన్నీ కూడా దేవతా రూపాలు. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, ఇట్లా ఇవన్నీ కూడా దేవతా స్వరూపం. అంటే దైవత్వము ఆపాదించబడినటువంటి రూపాలు. అందుకే వాళ్ళని అమరులు అంటారు. అంటే మరణము లేనటువంటి వారు. మరణము లేదు అంటే విముక్తులైనటువంటి ఆత్మ గలవారు అని అర్థం. అంటే శరీరము చనిపోకుండా అట్లాగే ఉంటుందా, ఏ రూపంలో ఉన్నవారు అదే రూపంలో ఉంటారా, దానికి మనకు ప్రత్యేకమైనటువంటి కారణం ఏమీ లేదు. కానీ విముక్తులైనటువంటి ఆత్మ గలవారు అమరులు అంటే అదనమాట. ఇంకా వాళ్ళకు జనన మరణాలు లేవు అన్నమాట. విముక్త ఆత్మలు వాళ్ళందరినీ కూడా దేవతలు అంటారు. అంటే మనకు ఇప్పుడు మనం చనిపోయిన వారిని అందరూ కూడా దేవతలుగా చూస్తాం. పితృదేవత. అంటే విముక్త ఆత్మలన్నీ కూడా దేవతా స్వరూపం.
ఆయనలో ఒక భాగం కాబట్టి దేవతా స్వరూపంగా దైవంలోకి లీనమైపోయాయి కాబట్టి దేవతలే వాళ్ళంతా. కాబట్టి ఏ లోకంలో ఉన్నా, భూలోకంలో కాకుండా ఏ లోకంలో ఉన్నా దేవతా స్వరూపం. ఆ ఆత్మలన్నిటికి కూడా, విముక్తాత్మలకు కూడా ఎవరయ్యా? సురాధ్యక్ష, అమరులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎల్లకాలము జీవించి ఉండేటటువంటి, ఎల్లకాలము ఎప్పుడూ కూడా తన ఉనికిని చాటుకుని ఉండేటటువంటి కొన్ని ప్రాణులు ఉన్నాయి. వాటిని దేవతలు అంటారు. వారికి కూడా అధ్యక్షుడు ఎవరయ్యా అంటే, వారిని కూడా సమన్వయం చేసేవాడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణు. లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష. ధర్మానికి కూడా అధిపతి ఆయనే. ఎక్కడైతే ధర్మానికి విఘాతం కలుగుతుందో అక్కడ ఆయన ఉనికిని ప్రస్ఫుటంగా చూపిస్తాడు. అది ఆయన తత్వం, దైవతత్వం. అది ముఖ్యంగా శ్రీమన్నారాయణుని తత్వం అదే. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ధర్మ రక్షకుడు ఆయన ప్రత్యేకంగా. ఆయన 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 డ్యూటీ అది. మిగతా దేవతలు వేరు. అందుకే మనకు ఇప్పుడు శివుడి గురించి తపస్సు చేసిన వాళ్ళు రాక్షసులు కూడా ఉన్నారు. అంటే ధర్మాన్ని తప్పిన వారు కూడా తపస్సు చేస్తే వరాలు ఇచ్చినటువంటి సందర్భం ఇతర దేవతలకు ఉంది. ధర్మము తప్పినటువంటి వారికి వరం ఇచ్చినటువంటి సందర్భము శ్రీ మహావిష్ణువుకు లేదు. ధర్మము తప్పితే ఆయన ఆయన భక్తుడైనను సరే వాడిని శిక్షిస్తాడు. భక్తుడు కదా అని వదిలేయడు. అదే మనకు శివుడి గురించి తపస్సు చేశారు చాలామంది రాక్షసులు కూడా. భస్మాసురుని దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది రాక్షసులు, గజాసురుడి దగ్గర నుంచి మొదలు పెడితే రాక్షసులు ఎంతోమంది శివుడి గురించి తపస్సు చేశారు. బ్రహ్మ గురించి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. ధర్మము తప్పి తపస్సు చేసినా కానీ వాళ్ళకి వరాలు ఇచ్చారు ఇతర దేవతలు. ఇంద్రుడు కూడా ధర్మం తప్పిన వారికి వరాలు ఇచ్చాడు చాలామంది. కానీ శ్రీ మహావిష్ణువు ధర్మము తప్పితే శిక్షించాడు. ఇప్పుడు బలిచక్రవర్తి ఉన్నాడు, ఆయన భక్తుడే వాస్తవంగా. శ్రీమన్నారాయణుడి భక్తుడే ఆయన బలిచక్రవర్తి. కానీ ధర్మాన్ని తప్పితే వాడిని పాతాళలోకానికి తొక్కేశాడు. ఎక్కడ అధర్మము ఉంటుందో ధర్మాన్ని రక్షించడానికి ఆయన వస్తాడు. ధర్మస్వరూపుడు ఆయన, ధర్మాధ్యక్ష. ఎక్కడ నియమాలు పాటింపబడవో, వేదవిహితమైనటువంటి కాలానుగుణంగా ఉన్నటువంటి నియమాలు పాటింపబడవో అక్కడ ఆయన ఉనికిని చాటుతాడు. అంటే ఏమిటయ్యా ధర్మము ఆచరింపదగింది ధర్మము. ఎవరికి హాని చేయకుండా తన ప్రవర్తన, తను నివసిస్తున్నటువంటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడాన్ని ధర్మ మార్గం అంటారు. ఇప్పుడు ఏదైనా మనం చిన్న తప్పు చేసామనుకోండి, ఏమంటాడు? ఇది ధర్మం కాదు. ఇప్పుడు ఏదో 100 రూపాయలు ఇవ్వాలి ఒకడికి, ఏదో పని చేశాడు మన ఇంట్లో, 100 రూపాయలు కూలి, 90 ఇచ్చామనుకో, వాడేమంటాడు? ఏమండి ఇది ధర్మం కాదండి, మీరు 100 ఇస్తా అన్నారు. అంటే మాట తప్పటము అధర్మము. అది అంటే ఈ ధర్మ నియమాలు కొన్ని ఉన్నాయి. పరస్త్రీని వ్యామోహించటం, వ్యామోహానికి గురి కావటము, పరస్త్రీని అధర్మం. దుర్యోధనుడు అదే పని చేశాడు, పాడైపోయాడు. పరస్త్రీని ఎత్తుకెళ్ళటము అధర్మము. రావణాసుడు ఆ పని చేశాడు, పాడైపోయాడు. కర్ణుడు కొద్దిగా మంచివాడే, కానీ చతుష్టయంలో వాడొకడు.
మిగతా ముగ్గురితో కలిశాడు, పాడైపోయాడు. ఇట్లా కొన్ని నియమాలు ఉంటాయి. ఏదో రెండవ వివాహం చేసుకోవడం అధర్మము, ధర్మాన్ని తప్పాడు, వెంటనే పాడైపోతాడు. జూదం ఆడటము అధర్మము, ధర్మరాజు ఆడాడు, పాడైపోయాడు, రాజ్యమంతా పోయింది. అంటే ఆయా కాలానుగుణంగా యుగ ధర్మాలు, సామాజిక ధర్మాలు, వ్యక్తి ధర్మాలు, కుటుంబ ధర్మాలు, రాజ్య ధర్మాలు ఉంటాయి. ఆయా రాజ్యుల యొక్క శాసనాల ఆధారంగా పరిపాలనా ధర్మాలు ఉంటాయి. అవి నిర్వర్తించలేదనుకో పాడైపోతారు. ఎక్కడ వాటికి విఘాతం కలుగుతుందో దైవ ధర్మాలు కూడా కొన్ని ఉంటాయి. దైవారాధనా ధర్మాలు, దైవ దూషణ. శిశుపాలుడు దైవ దూషణ చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మని ఏదో 100 తిట్టు తిట్టాడు, 100 తప్పులు క్షమిస్తానన్నాడు. 100 తప్పుకి ఏమైపోయాడు, వాడు చక్రంతోడు వాడిని సంహరించాడు. అధర్మం అంటే ఇతరుల్ని పరుషవాక్యాలతో నిందించరాదు, అది అధర్మము. ఇట్లా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలన్నీ కూడా వేద విహితమే, వేదంలో చెప్పబడ్డాయే. వాటికి విఘాతం కలిగితే శ్రీమన్నారాయణుడు వచ్చేస్తాడు. ఆయన దానికి ధర్మాధ్యక్ష, ధర్మానికి అధ్యక్షుడు ఆయన. ఇంకా ఏ దేవుడు రాడు. ఏ దేవుడికి ఆ పోర్ట్ఫోలియో లేదు. ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తింపజేసే బాధ్యతను తీసుకున్నాడు శ్రీమన్నారాయణుడు. ధర్మాధ్యక్ష కృతాకృత కృత ఆకృత. చేయదగిన పనులు, చేయలేని పనులు కూడా ఆయన చేయగలుగుతాడు. ఆయనకు సాధ్యము కానిదంటూ ఏది లేదు. ఇది అసాధ్యము, ఇది సాధ్యము, ఇది చేస్తాడు, ఇది చేయడు, దేవుడి వల్ల ఇది అవుతుందా, ఇది కాదా అనేది ఏం లేదు. అన్నీ సమర్థవంతంగా నిర్వర్తిస్తాడు. ఆయన చేసేవి చేస్తాడు, చేయలేనివి కూడా చేయగలుగుతాడు. కృతాకృత చతురాత్మా, 4 ఆత్మలు గలవాడు. అంటే ఆత్మస్వరూపము మనకు తెలియదు. ఆత్మ ఎలా ఉంటుంది, దాని స్వభావము, దాని స్థితిగతులు, దాని అన్నీ మనకు తెలియదు. అంటే మన శరీరంలో ఒక ఆత్మ ఉంది, మనం జీవిస్తున్నాము. ఈ ఆత్మ కర్మఫలాన్ని అనుభవించడానికి ఈ శరీరంలోకి వచ్చింది. అంతవరకు మాత్రం మనకు తెలుసు. చతురాత్మ 4 రకాలైనటువంటి పనులు చేస్తుంది. ఆయన యొక్క స్థితికారకుడు కాబట్టి 4 రకాల పనులు చేస్తుంది. ఒకటి సృష్టి కార్యము, అంటే బ్రహ్మ ఆత్మ, దానికి అదొక ఆత్మ. స్థితికారకత్వము శ్రీ మహావిష్ణువు, అదొక ఆత్మ. లయకారకత్వము రుద్రుడు, అదొక ఆత్మ. మరి 4వ ఆత్మ ఏమిటయ్యా అంటే పరబ్రహ్మస్వరూపము, అమ్మవారు. మనకు ఈ చరాచర జగత్తుని అంతటినీ కూడా చలనంతో ముందుకు నడిపించే పరబ్రహ్మస్వరూపం ఇంకొకటి ఉంది. అది కూడా ఆయన 4వ ఆత్మ. సృష్టికారకత్వము ఒక ఆత్మ, స్థితికారకత్వము ఒక ఆత్మ, లయకారకత్వం ఒక ఆత్మ. సృష్టికారకత్వంలో బ్రహ్మ అనేటువంటి ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపం. స్థితికారకత్వంలో శ్రీ మహావిష్ణువు ఆత్మస్వరూపం. లయకారకత్వంలో రుద్రుడు ఆత్మస్వరూపం. 4వది పరబ్రహ్మస్వరూపము, 4వ ఆత్మ. ఈ కనిపించినటువంటి మూల దైవాన్ని పరబ్రహ్మ అంటారు. దానికి ఒక రూపం అంటూ లేదు. దాని దర్శనం కోసం కూడా త్రిమూర్తులు కూడా తపస్సు చేశారు. ఇప్పుడు మనం చాలా పురాణాల్లో శివుడు తపస్సుకు వెళ్ళాడు అని మనకు చదువుతాం. శివుడు ఎవరి గురించి తపస్సు చేశాడు?
అంటే ఆయన మీద ఇంకొక దేవుడు ఉండాలి కదా. శ్రీ మహావిష్ణువు తపస్సుకి వెళ్ళాడు, మరి ఆయన ఎవరికి ఏ దేవుడి గురించి తపస్సు చేశాడు? అంటే పరమాత్మ అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఇంకేదో కనిపించినటువంటి శక్తి ఉంది. ఆ శక్తి స్త్రీ శక్తి, అమ్మవారు, లలిత అమ్మవారు, దుర్గా అమ్మవారు. ఈ అమ్మవారిని ధ్యానం చేశారు వాళ్ళు. పరాశక్తిని ఆయన ధ్యానం చేశాడు. మరి వాళ్ళు ఇంకెవరి గురించి తపస్సు చేశారు? తపస్సుకి వెళ్ళాడు అని చెప్పేసి ఉంటుంది. దక్షయజ్ఞం తర్వాత శివుడు తపస్సుకు వెళ్ళాడు. తపస్సుకు వెళ్ళి ఎవరి గురించి తపస్సు చేశాడు? ఏ దేవుడు ఆయనకి? ఆయన దండం పెట్టుకునే దేవుడు ఎవరు? పరాశక్తి. శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడు. మరి ఆయన ఎవరి గురించి చేశాడు? పరాశక్తి అమ్మవారి గురించే తపస్సు చేశారు. అంటే త్రిమూర్తులు కూడా ధ్యానించే ఒక దైవశక్తి దాగి ఉంది ఈ ఈ ప్రపంచంలో. వాళ్ళు దాన్ని స్మరించారు. అదే తపస్సు. ఆ శక్తి ద్వారానే వాళ్లకు స్థితికారకత్వము, సృష్టికారకత్వము, లయకారకత్వము అబ్బాయి. చతురాత్మ అంటే అది. చతుర్యూహ, 4 వ్యూహాలు ఉన్నాయి ఆయనకి. ఏమిటయ్యా ఈ 4 వ్యూహాలు అంటే? 4 వేదాలు. ఒక్కొక్క వేదం ఒక వ్యూహం అన్నమాట. అంటే ఈ ప్రపంచాన్నంతా ముందుకు తీసుకోవడానికి రచించినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక పుస్తకం, ఒక దినచర్య, ఒక లెడ్జర్, ఒక బ్యాలెన్సింగ్ చేసే అకౌంట్ బుక్. అది 4 పుస్తకాలు ఉన్నాయి. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. ఈ 4 వేదాలని అనుసరిస్తూ ఆయన రూపమేది అనుసరిస్తూ ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు. చతుర్యూహ. ఈ 4 వేదాలు మినహా ప్రపంచంలో ఇంకేదీ లేదు. ప్రపంచంలో లేనిది వేదంలో లేదు. వేదంలో ఉన్నదంతా ప్రపంచంలోనే ఉంది. ప్రపంచం వేదంలో చెప్పబడింది మాత్రమే ప్రపంచంలో జరుగుతుంది. వేదంలో చెప్పబడిన దాన్ని ఆచరిస్తేనే మానవుడు కృతార్థుడవుతాడు, లేకపోతే అస్తవ్యస్తమైపోతాడు. లక్షల ఉదాహరణలు ఉన్నాయి, లక్షలు. ధర్మంగా జీవించటానికి కావలసినటువంటి, ప్రశాంతంగా హాయిగా జీవించటానికి కావలసినటువంటి ధర్మాలన్నీ కూడా, యుగ ధర్మాలన్నీ కూడా కృతయుగంలో మానవుడు ఎలాగా, త్రేతాయుగంలో మానవుడు ఎలాగా, ద్వాపరయుగంలో మానవుడు ఎలాగా, కలియుగంలో మానవుడు ఎలాగా అవి ఆచరిస్తే మహాపురుషుడైపోతాడు. అది వేదంలోనే చెప్పబడింది. ఆచరించలేదా భ్రష్టు పట్టిపోతాడు. అది కూడా వేదంలో చెప్పబడింది. కాబట్టి వీటిని ఈ వ్యూహాల ద్వారా, ఈ 4 వేదాల ద్వారా మొత్తం ప్రపంచాన్ని నడిపించడానికి కావలసినటువంటి ఒక వ్యూహ రచన చేసుకున్నాడు. అది ఆయన రూపమే. చతుర్దంష్ట్ర. 4 రకాలైనటువంటి కూరలు ఉన్నాయి. 4 కూరలు. 4 ఇప్పుడు పళ్ళు, ద్రంష్టము అంటే పళ్ళు అన్నమాట, కూరలు. ఈ 4 కూరలు ఏమిటయ్యా అంటే చతుర్విధ పురుషార్థాలు. ఈ చతుర్విధ పురుషార్థాలు కూరలుగా చెప్పబడ్డాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈ 4 మళ్ళీ చతురాశ్రమాల ద్వారా సాధించాలి. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము. ఈ 4 పురుషార్థాల ద్వారా, 4 ఆశ్రమాల ద్వారా 4 పురుషార్థాలని సాధించాలి. ఈ 4 సాధించాలంటే 4 వేదాలే శరణ్యం.
చతుర్భుజ, 4 భుజాలు కలవాడు. నలుదిక్కులు ఆయనే. ఈ నలుదిక్కుల్ని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 కూడా ఆయన భుజస్కంధాలు. ఆయన భుజస్కంధాల మీద ఈ చరాచర జగత్తునంతటినీ కూడా భరిస్తూ ఉన్నాడు, మోస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన భుజబల పరాక్రమాలతోటి కాపాడుతూ ఈ భూమి భారాన్ని మోస్తూ రక్షకుడుగా ఉన్నాడు. గాడే గార్డ్. ఈ భూమండలాన్ని అంతటినీ కూడా, ముఖ్యంగా ఇంకా యూనివర్స్ని అంతటినీ కూడా రక్షక భటులాగా, ఇక్కడ బార్డర్లో మనకు సైనికులు ఎట్లా ఉంటారో, ఒక 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 స్టెన్ గన్ తీసుకొని బార్డర్లో ఎట్లా ఉంటారో అట్లాగే ఒక చక్రాన్ని పట్టుకొని ఆయన బార్డర్లో ఉన్నాడనమాట. బార్డర్లో ఉండి మొత్తం యూనివర్స్ని అంతటినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. ధర్మము తప్పకుండా రక్షిస్తున్నాడు. అందుకనే చతుర్భుజ, లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్షో కృతాకృత, చతురాత్మా చతుర్యూహ చతుర్ద్రంష్ట చతుర్భుజ. స్వస్తి.